సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి, పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళం దేవని అంతం, పాతాళం దేవని అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కుండలాంటి బండలాంటి మొండి హృదయం మండించు. కుండలాంటి బండలాంటి మొండి హృదయం మండించు. పండి ఉన్న పాపులనైనా, పండి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా. పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికి కూడా మెస్సయ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు సిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో మొదట మనం 2 మాటలు ధ్యానం చేసాం. మిగిలిన మాటలు ఇప్పుడు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో దేవా, మరొకసారి నీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకు నీకు వందనాలు. దేవా, నన్ను మరుగుపరచుము, నా నోట నీ మాటలు ఉంచుమని వినిచిన బిడ్డల జీవితాలకి ప్రభా ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు, ప్రాముఖ్యంగా వారు నీలో అంటుకట్టబడటానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు సిలువ మీద 7 మాటలు మాట్లాడటం జరిగింది. వాటిలో మరి 2 మాటలు ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. 3వ మాట నుండి మిగిలిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ మీద 3వ మాట మాట్లాడినారు. తన తల్లి అయిన మరి వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆమెతో మాట్లాడారు. తర్వాత తను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలిచిండు చూసి, ఇదిగో నీ తల్లి అని ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు సిలువ మీద పలికిన 7 మాటలు కూడా మన ఆత్మీయ జీవితంలో నిజముగా వాటిని మనం అనుకరించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితానికి సంపూర్ణంగా కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అంతా కూడా ఆ 7 మాటల్లో దొరుకుతుంది. 7 మాటలు కూడా మన ఆత్మీయ జీవితానికి పరిపూర్ణమైనటువంటి ఆహారంగా, సంపూర్ణ ఆహారం. ఈ 7 మాటలను మనం ధ్యానం చేసుకొని వాటిని అనుకరించినట్లయితే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు సారూప్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఒకటి మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెగరు కనుక మీరు క్షమించమని అన్నాడు. ప్రేమతత్వం, క్షమాపణ అక్కడ కనబడుతుంది. మరి క్షమాపణ అడిగిన వారిని నిశ్చయంగా వెంటనే క్షమించినట్టుగా 2వ మాటలో చూస్తున్నాం. సో 3వ మాటలు మనం గమనించినట్లయితే ఆయన బాధ్యత, ఈ 3వ మాటకు బాధ్యత అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఇది బాధ్యత. ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ తన బాధ్యతను మరిచిపోయినటువంటి వాడిగా యేసుక్రీస్తు కనబడతా ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా
ఆయన మానవుడిగా మరి ఒక కన్యక గర్భముగా ధరించినాడు కాబట్టి ఆమె యొక్క బాధ్యత, తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన బాధ్యతను తీసుకోవాల్సిన కర్తవ్యం ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అమ్మ ఇదిగో నీ కుమారుడని తాను ప్రేమించిన శిష్యుణ్ణి ఆ బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి తను చేయవలసినటువంటి బాధ్యతను ఆయన మరిచిపోలేదు. ఈ దినాన మనం గమనిస్తే చాలామంది ఈవెన్ క్రైస్తవ సంఘాల్లో కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మరిచిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను విస్మరిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అన్నీ ఉండి కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పరిస్థితి మనం చూస్తే ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ కూడా తల్లి యొక్క బాధ్యత తీసుకుంటున్నాడు. అంటే ఆయన అంత శ్రమ పడుతూ కూడా తల్లిని విస్మరించటం లేదు. ఈ దినాన ఉన్నతమైన స్థితిలో ఉంటూ చాలా సౌకర్యమైన జీవితాన్ని జీవిస్తూ పోషించగలిగి ఉండి అన్ని రకాలుగా వైద్యాలు చేయించగలిగి ఉండి కూడా ఎంతోమంది తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు. ఇది చాలా చాలా విచారకరమైనది. ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంది. ఒక సేవకుడిగా కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు లేని వారిని బిడ్డలు ఎంత బాధ పెడుతున్నారు, వాళ్ళని పట్టించుకోకపోవటం, వాళ్ళ బాధ్యత తీసుకోకపోవటం. ఆ ముసలి తల్లిదండ్రులు వచ్చి కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు చాలా మరి బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషించి ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆఖరి దినాల్లో వాళ్ళని పూర్తిగా విస్మరించి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేయటం అనేది చాలా చాలా భయంకరమైనటువంటి శాపం. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మతులగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించడం అనేది మనకు ఆశీర్వాదకరమైనది. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవటం అనేది భూమి మీద మనకి దీర్ఘాయుష్నిస్తుందని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు యోహానుతో ఈ మాట చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు అప్పుడే ఆ దినము నుండే యోహాను మరియమ్మ గారిని తన ఇంట చేర్చుకున్నాడు. అంటే వెంటనే రెస్పాన్స్ కనపడుతూ ఉంది ఇక్కడ యోహాను జీవితంలో. మనం గమనిస్తే సొలొమోను దినాల్లో కూడా షేబా దేశపు రాణి సొలొమోను చుట్టాకు వచ్చినప్పుడు అక్కడున్న పని వాళ్ళంట వాళ్ళు కనిపెట్టుకొని ఉండేవాళ్ళంట. అంటే ఎప్పుడు నాకు పిలుపు వస్తుందా, నేను నా పనిని చేయాలి అని చెప్పి నుంచి రాజుగారి దగ్గర నుంచి నాకు పని వస్తుందని వాళ్ళు కనిపెట్టుకునే వాళ్ళే. అంటే వెంటనే రెస్పాన్స్ అవటం వరకు. కానీ దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి మనసు నీకు ఉండాలి. సాకులు చెప్పుకుంటూ రేపు మాపు అనేది కాదు. లోతుతో ఈ యొక్క సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది, మీరు త్వరగా రండి అని చెప్తే వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి దినాన లోకాన్ని బాగా ప్రేమించే మనసు పెరిగిపోయింది. ఈ లోకంలోనే ఇదే స్వర్గంగా భావించుకుంటున్నారు అనేక మంది. కాబట్టి లోతు భార్యను లోతు పిల్లల్ని దోతలు చేయి పట్టుకొని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చింది. దేవుని యొక్క వాక్యము ఎంతగా నిన్ను ప్రేరేపిస్తున్నా, దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఇది నేను అనేక మంది వెంటనే రెస్పాండ్ అవటానికి, వెంటనే లోబడటానికి ఇష్టపడట్లేదు. నిన్ను సేవకు దేవుడు పిలిచాడు, దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత చేయడానికి వెంటనే ఇష్టం లేదు, చాలా ఆలస్యం చేస్తున్నారు. నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంతగా నువ్వు దేవునికి దూరం అవుతావు, అంతగా నువ్వు ఆశీర్వాదాలను దూరం చేసుకుంటావు. నువ్వు వెంటనే రెస్పాండ్ అయితే వెంటనే నువ్వు దీవెన పొందుకుంటావు, వెంటనే నువ్వు ఆశీర్వాదాలకు పాత్రుడవుతావు. నువ్వు ఆలస్యం చేస్తే ఆలస్యంగానే పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ యోహానుతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, యేసయ్య ఎప్పుడైతే ఇదిగో నీ తల్లి అని చెప్పాడో, ఆ దినము నుండి అప్పటి నుండి ఆయన ఆమెని తన ఇంట చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం. క్రైస్తత్వంలో క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తులుగా వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. చాలామందికి అక్కడ పని కనిపిస్తున్నా, ఒక బాధ్యత అనేది కనిపిస్తున్నా పట్టించుకోకుండా ఉండేటువంటి తరం అనేది పెరిగిపోయింది. నీకు ఒక బాధ్యత అప్పగించాడు, నీ ముందు ఒక పని కనిపిస్తుంది, అది నువ్వు చేయగలవు, ఆ బాధ్యత నువ్వు చేయగలవు. సంఘంలో ఒక సమస్య ఉంది, నీ కుటుంబంలో ఒక సమస్య ఉంది, దేవుని సేవలో ఒక సమస్య నీకు కనపడతా ఉంది, వెంటనే దాన్ని నువ్వు భుజాన వేసుకోవాలి, ఇమ్మీడియట్గా ఆ పని నువ్వు పూర్తి చేయాలి. కానీ చాలామంది నాకు సంబంధం లేదు అన్నట్టుగా మరి బాధ్యత రహితంగా ఉంటా ఉన్నారు. ఇది చాలా చాలా విచారకరమైనటువంటిది. ఇక్కడ మూడో మాటలు మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు సిలువలో ఉండి కూడా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా ఆయన బాధ్యతను మరిచిపోలేదు. ఈనాటి క్రైస్తవ సంఘాల్లో బాధ్యత కరువైపోయింది, పెత్తనాలు పెరిగిపోయినాయి తప్ప బాధ్యత మర్చిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించుకోవాలి. యోహాను వెంటనే
మరియమ్మ గారిని తన ఇంట చేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే రెస్పాండ్ అవ్వటం, దేవుని మాటకు వెంటనే రెస్పాండ్ అవ్వగలుగుతున్నావా? దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, వెంటనే నేను వస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నావా? మనం గమనిస్తే ఎవరున్నారు నా కొరకు, ఎవరు వెళ్తారు అని అంటున్నప్పుడు మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంతకంటే ముందుగా యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని అన్నాడు. తర్వాత దేవదూత వచ్చి కారుతో నిప్పుని తీసుకొచ్చి ఆయన పెదాలకి తగిలించినప్పుడు అపవిత్రత తొలగిపోయింది. అప్పుడు ఏమన్నాడు? వెంటనే నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు అన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడినే అని బాధపడుతూ ఉన్నాడు. నీలో పాపం గురించినటువంటి పశ్చాత్తాపం లేనప్పుడు నీకు విడుదల రాదు. ఎప్పుడైతే నువ్వు పాపంలోంచి విడుదల పొందుకున్నావో దేవుడు అన్నాడు, ఎవరు వెళ్తారు నా గురించి అంటే నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు అంటాడు. అంటే ఎప్పుడైతే నువ్వు పాపం నుంచి విడుదల పొందుతావో అప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే మనసు ఉంటుంది. నీకు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదంటే నీలో ఒక పాపము దాగి ఉంది, నీలో ఏదో అపవిత్రత దాగి ఉంది. నువ్వు వెంటనే దేవుని మాటకు స్పందించట్లేదంటే, నువ్వు వెంటనే దేవుని చెప్పిన వాక్యానికి, దేవుడు చెప్తున్న మాటకు నువ్వు లోబడటం లేదంటే నీలో అవిధేయత ఉన్నది. అంటే నీ లోపల ఏదో అపవిత్రత, ఏదో ఒక బలహీనత దాగిపోయింది. యోహానికి చెప్పగానే వెంటనే లోబడుతున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో ఎవరున్నారు నా స్వార్థ ప్రకటించి నేనున్నాను ప్రభువా అని పంపడ్డాడు. ఎందుకని? ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు, కానీ ఎప్పుడైతే ఆయన విషయమే పశ్చాత్తాపడుతున్నాడో, నేను అపవిత్రుడని ఒప్పుకుంటా ఉన్నాడు, దేవుని ఆయన పరిశుద్ధపరిచిన తర్వాత వెంటనే నేనున్నాను ప్రభువా అంటున్నాడు. అంటే సాకు చెప్తున్నావు అంటే నీలో పాపము దాగి ఉంది. నేను ఉన్నాను అన్నావంటే నువ్వు పరిశుద్ధపరచబడినావు అని అర్థం. కాబట్టి ఇది నాన్న దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, నువ్వు ఇంకా నిర్లక్ష్యంలో ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే 4వ మాట మనం చూసినట్లయితే ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేందుకు విడిచిపెట్టావు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, ఈ మాటలో భిన్నంగా మనం ఆలోచించినట్లయితే దేవునికి ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు మన కొరకు చేయి విడిచిపెట్టేశాడు. అంటే మనందరి యొక్క క్షేమం కొరకు, మనందరి యొక్క రక్షణ కొరకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని చేయి విడిచాడు. అంటే ఆయన బలిగా అర్పించేశాడు. ఈ దినాన క్రైస్తవ సంఘాల్లో మనం గమనించినట్లయితే చాలామంది వారి పిల్లలను దేవుని సేవకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. డాక్టర్ చేయడానికి ఇష్టపడుతున్నారు, ఇంజనీర్ చేయడానికి ఇష్టపడుతున్నారు, సాఫ్ట్వేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక ఉన్నతమైన స్థితిలో నా పిల్లలు ఉండాలనుకుంటున్నారు, కానీ దేవుని సేవ అనేది ఉన్నతంగా కనబడట్లేదు అనేక మందికి. ఆస్తి ఐశ్వర్యం సంపాదించుకోవడమే ఆశీర్వాదం అనుకుంటున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తనకున్న ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించడానికి కొరకు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. కుమారుడు అన్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశాడు? దేవుడు మనకి బిడ్డలు ఇచ్చినప్పుడు మన కుటుంబంలోంచి ఖచ్చితంగా ఒక బిడ్డను దేవునికి ఇవ్వాలి. జ్యేష్ఠుడు నావాడు అంటా ఉన్నాడు. కాబట్టి దినాన్ని ఎంతోమంది సంఘాల్లో మనం చూసినట్లయితే, చాలా చోట్ల సంఘాల్లో మనం గమనిస్తే ఆ సంఘాల్లో డాక్టర్స్ ఉంటారు, మరి సాఫ్ట్వేర్లు ఉంటారు, మరి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉంటారు, అన్ని రంగాల్లో మనుషులు ఉంటారు. కానీ ఒక సేవకులు కరువైపోతూ ఉన్నారు, మిషనరీలు కరువైపోతూ ఉన్నారు. దేవుని కొరకు తన పిల్లల్ని సమర్పించడం ఎవరికి ఇష్టం లేదు. అంటే దేవుని సేవ అనేది చాలా చులకనగా చూస్తున్నారు చాలామంది. దేవుని సేవని చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. దేవుని కొరకు దేవుని సేవ చేయటం అనేది అది ఉన్నతమైనటువంటి, ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి పని అది. కానీ చాలామంది దృష్టిలో అది ఒక నీచమైనదిగా, అది చాలా తక్కువదిగా, అదేంటో చాలా చీప్గా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించుకోవాలి ఏంటంటే, మీ యొక్క పిల్లలు ఎంతమంది దేవుని సేవకు వేయటానికి ఇష్టపడుతున్నారు? పరిచర్యలో కష్టాలు ఉంటాయని, పరిచర్యలో బాధలు ఉంటాయని చాలామంది అంటారు, మేము దేవుని సేవకు పరిచర్యకు సహకరిస్తామండి, దేవుని సేవకు మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు సపోర్ట్ చేయకపోతే దేవుని సేవ ఆగిపోద్దా? యూదులకు సహాయం మరొక దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. నువ్వు ఇవాళ నీ బాధ్యత నువ్వు మర్చిపోయినట్లయితే యూదులకు సహాయము మరొక దిక్కు నుంచి వస్తుంది. నువ్వు సహాయం చేయకపోయినంత మాత్రం దేవుని సేవ ఆగిపోదు. అంటే దేవుని సేవ చేయడం నీకు ఇష్టం లేదు, దేవుని కొరకు శ్రమ అనుభవించడం నీకు ఇష్టం లేదు. మోషే ఏమన్నాడు? ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తు ధనము కంటే నా ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని చెప్పాడు. అది మార్పు చెందినటువంటి జీవితం. కాబట్టి నీవిచ్చేటువంటి కానుకలు, నీవిచ్చేటువంటి అర్పణలు దేవుడికి అవసరం లేదు. కయ్యూను హేబేలు ఇద్దరు అర్పణ అర్పించారు, కానీ దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. కయ్యూను కూడా అర్పణ ఇచ్చాడు. అర్పణ ఇచ్చిన లిస్టులో కయ్యూను కూడా ఉన్నాడు, కానీ కయ్యూను అంగీకరించబడలేదు. కాబట్టి ఈ దినాన్ని వాక్యం చూస్తున్నటువంటి మీలో ఎంతోమంది సంఘాల్లో మీ పేర్లు ఉండొచ్చు, కానుకలు ఇస్తున్న వారి లిస్టులో మీ పేర్లు ఉండొచ్చు,
కానీ దేవుని దృష్టిలో నీ పేరుందా? దేవుని యొక్క ఆ జీవ గ్రంథంలో నీ పేరుందా? దేవుడు ఇష్టపడుతున్న ప్రజల లిస్టులో నీ పేరుందా? దేవుడు నిన్ను చాలా వృద్ధి పొందించేశాడు, అభివృద్ధి పొందింపజేశాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నా, కానీ దేవుని కొరకు శ్రమ పడటం నీకు ఇష్టం లేదు. ఎవరో శ్రమ పడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటావు తప్ప నిజముగా ఇది ఒక ఉన్నతమైన బాధ్యతగా దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని సేవలో పాలు పంపులు పొందుకోవటం అనేది, తగ్గించుకోవటం, దీనులుగా నీకే నువ్వు పని చేయటం అనేది అది ఎంతో ఆశీర్వాదకరమైనది. కాబట్టి దేవుడు తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు. ఎంతమంది మీలో, మీరు ఇక్కడ చూస్తున్న వారిలో మీ పిల్లల్ని సేవకిచ్చారు? సేవకి ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళు గమనించుకోండి, అది చాలా కృతజ్ఞత ఘాతుకం. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని దేవునికి ఇవ్వటానికి నీకు ఇష్టం ఎందుకు లేదు? ఒక పోలీస్ అవటానికి నువ్వు ఇష్టపడుతున్నావు, సాఫ్ట్వేర్ అవటానికి నీకు ఇష్టపడుతున్నావు, ఒక డాక్టర్ చేయాలని నీకు ఆశ ఉంది. కానీ దేవుని సేవ చేయాలి, నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవునికి సాక్షులుగా నిలబడాలని ఆశించట్లేదు. ఎంతమందికి నీ ఉన్న ఆఫీసులో నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని తెలుసు? నీ కాలేజీలో ఎంతమందికి నీ తోటి యవనస్తులకు నువ్వు ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా తెలుసు? దేవుని బిడ్డలుగా కనపడుచుకోవడం కూడా ఈ దినాన్ని అనేక మంది సిగ్గుపడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు నన్ను ఒప్పుకుంటారో మనుషులు ఎదుట, నేను నా తండ్రి ఎదుట వాళ్ళు ఒప్పుకుంటాను. కాబట్టి ఈ దినాన అనేక మంది దేవుని సేవను చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. దేవుని సేవలో ఉన్నటువంటి ఇరుకైన పరిస్థితులను చూసి దేవుని సేవకు ఇష్టపడట్లేదు. సహకరిస్తాం, దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు, దేవుడు నిన్నే ఆయన యొక్క పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుంటే నేను పోను, ఇంకెవరినైనా పంపించు. ఎందుకంటే దేవుని సేవలో ఉన్నటువంటి ఆ ఇరుకైన పరిస్థితులు. దేవుని సేవ అంటే ఇది ఇరుకు మార్గం, ఖచ్చితంగా ఇరుకుంటుంది, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం ప్రేమించాలా, శ్రమను మనం ఆహ్వానించాలా, శోధనను, నిందలు, అవమానాలు మనం ఆహ్వానించాలా. వాటన్నిటిని తప్పించుకుంటే పరలోక రాజ్యం దొరుకుద్ది అనుకోవటం అది హాస్యాస్పదం. కాబట్టి క్రీస్తు నెరిగినటువంటి వారు ఖచ్చితంగా శ్రమలను ప్రేమించాలి. క్రీస్తు నీలో ఉంటే ఖచ్చితంగా శ్రమను ప్రేమించే మనసు నీకు వస్తుంది, నిందను ప్రేమించే మనసు నీకు వస్తుంది. కాబట్టి ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేందుకు విడిచిపెట్టావు అని కుమారుడు అడుగుతున్నాడు. నువ్వు నన్ను ఎలా వదిలేసావు? పిల్లల మీద అతి ప్రేమ దినాన. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎలాగ ఇష్టానుసారంగా జీవిస్తున్నా కూడా వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని తల్లిదండ్రులే పాడు చేస్తూ ఉన్నారు. దేవుని సేవకుడిగా నాకు తెలుసు, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను సరైన క్రమంలో పెంచకపోవడం ద్వారా, వాళ్ళ కొరకు ప్రార్థించకపోవడం ద్వారా, వాళ్ళని హెచ్చరించకపోవడం ద్వారా, వాళ్ళని గద్దించకపోవడం ద్వారా యవ్వన కాలంలో వాళ్ళు చెడిపోయారు, పాడైపోయారు, భ్రష్టులైపోయారు. దేవుని యొక్క సేవ కొరకు మన పిల్లలు మనం ఇవ్వాలి. దేవునికి ఉన్న ఒకే ఒక కుమారునైనా మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి దేవుని సేవకు ఇవ్వడానికి ఒకళ్ళని వెనకాడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నుంచి దేవుడు ఒక సేవకుని, ఒక సేవకురాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి నీ పిల్లలను దేవుని సేవకు ఇవ్వటం అనేది ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయిందానికంటే, ఒక ప్రధానమంత్రి అయిందానికంటే కూడా ఉన్నతమైనటువంటిది. ఈ మాటలను బట్టి మీరు హెచ్చరించబడుతున్నారని అనుకుంటా ఉన్నాను. ఇంకా చూసినట్లయితే 5వ మాట చూస్తే, నేను దప్పికొనుచున్నాను అంటాడు. ఆయన దప్పిక కొని ఉన్నప్పుడు చేదు చిరకను అందించారు. యేసుక్రీస్తు దేనికి దప్పికొంటున్నాడు? ఆయన దప్పికొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు సిలువలో వేలాడుతున్నాడు? మన కోసం. ఎందుకు ఆయన దప్పికొనే పరిస్థితిలోకి వెళ్ళాడు? జీవజల ఓటైన ఆయన ఎందుకు దప్పికొన్నాడు? జీవజల ఓటైనటువంటి యేసు ఎందుకు దప్పికొనాల్సి వచ్చింది? ఎందుకు ఆయనకు నీళ్లు కరువైనాయి? తండ్రి చిత్తం చేయట కొరకు ఆయన నల్లగొట్టబట్టడానికి ఇష్టపడ్డాడు. తండ్రి చిత్తమే. సమరయ స్త్రీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, నీకు ఎవరైనా ఆహారం తెచ్చారని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది అన్నప్పుడు, నా తండ్రి చిత్తం చేయటే నాకు ఆహారం అన్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఎంతోమందికి నిజమైనటువంటి దప్పిక, దేవుని పని చేయటే నిజమైన దప్పిక, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నిజమైనటువంటి దప్పిక. అలాంటి దప్పిక, అలాంటి దాహం ఎంతమందిలో ఉంది? యెషయా అన్నాడు, నేనున్నాను ప్రభా, నన్ను పంపు. అది దప్పిక, భౌతికమైన దప్పిక కాదు. భౌతికమైన దప్పిక అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది కాదు. దేని కొరకు ఆయన నిజంగా భౌతికమైన దప్పిక ఆయనకు ఉంది, కానీ ఎందుకు ఆ దప్పిక అనుకున్నాడంటే మన కొరకు శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. ఇది నా అనేక మందికి దేవుడి పేరు చెప్పుకొని సుఖంగా జీవించడమే ఇష్టం, కానీ దేవుని కొరకు కష్టపడటం ఇష్టం లేదు, దేవుని కొరకు నింద అనుభవించడం ఇష్టం లేదు, దేవుని కొరకు శ్రమ అనుభవించడం ఇష్టం లేదు. దేవుడు అంత దప్పికొన్నప్పుడు కూడా చేదు చిరకను అందించారు. ఇది నా నీవు కూడా దేవుని చిత్తాన్ని చేయకుండా ఉన్నట్లయితే ఆ చేదు చిరకను అందించే వ్యక్తిలో ఒకడుగా నువ్వు ఉన్నావు. నీవు కూడా దేవునికి చేదు చిరకను అందిస్తున్నావు.
ఆయన ఆశించిన దాన్ని నువ్వు నెరవేర్చట్లేదు. ఆయన దప్పికేంటంటే నేను ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా, ఒక పరిశుద్ధుడిగా, పరిపూర్ణుడిగా ఆయన సేవలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ నీవు చేదు చిరకను ఇస్తున్నావు. ఆయన చిత్తానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆయనకు చేదు చిరకను ఇస్తా ఉన్నావు, ఆయన గాయపరుస్తున్నావు. ఇంకా మనం చూసినట్లయితే 6వ మాట, యోహాను సువార్త 19:30 చూస్తే ప్రభు అంటే సమాప్తమైనది, సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్. తండ్రి ఏదైతే బాధ్యతను అప్పగించాడో కుమారుడు దాన్ని పూర్తి చేశాడు. బాధ్యతను పూర్తి చేయాలి. ప్రసంగి 7:8 మనం చూస్తే కార్యారంభము కన్నా కార్యాంతం మేలు. నువ్వు ఎలాగ ప్రారంభించావు అనే దానికంటే కూడా నువ్వు ఎలాగ ముగించావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చాలామంది చాలా సంతోషంతో, ఉత్సాహంతో దేవుని సేవ ప్రారంభిస్తారు, దేవుడు అప్పగించిన బాధ్యతలు చేస్తారు. కానీ కాలక్రమేణా వస్తున్నటువంటి కష్టాలు, ఇరుకైన పరిస్థితులు, ఇబ్బందులు చూస్తూ ఉన్నప్పుడు నాగటి మీద చేయి వేసి వెనక్కు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. కాబట్టి నువ్వు పూర్తి చేయట్లేదు. పూర్తి చేయకుండా మధ్యలోనే నువ్వు మానేసావు. నువ్వు మధ్యలోనే దేవుని యొక్క సేవను పక్కకు పెట్టేస్తున్నావు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత సేవ ఉండొచ్చు. సేవలో ఒకవేళ సహకారిగా దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించవచ్చు. సంఘంలో ఒక బాధ్యత నీకు నీ సేవకుడు అప్పగించి ఉండొచ్చు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు పూర్తిగా చేస్తున్నావా లేదా, అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనిస్తే యోనా ఏం చేశాడు? యోనా రెస్పాండ్ అయ్యాడు తొందరగానే, కానీ చేయాలనేది పూర్తిగా చేయలే. నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం గమనించుకోవాలి, పూర్తి చేయటం, ఫినిషింగ్, సమాప్తమైనది. నీకు అప్పగించినటువంటి బాధ్యత అది ఏదైనా కూడా దాన్ని నువ్వు పూర్తి చేయగలుగుతున్నావా? దాన్ని నువ్వు సంపూర్తిగా చేయాలన్న విధానంగా నువ్వు చేయగలుగుతున్నావా? ఇక్కడ యేసుక్రీస్తు అది ఎంత కష్టమైనా కూడా, సిలువ మరణం అనేది చాలా భయంకరమైనటువంటి. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నాయకుడిని తొలగించి, ఆయనను నీ చిత్తమే చేయమంటున్నాడు. ఆయన దేవుడైనప్పటికి కూడా తండ్రి నీ చిత్తమే తొలగించి అంటున్నాడు. అంటే అది ఎంత కష్టమో చూడండి, అది ఎంత భయంకరమైందో. ఆ సిలువ మరణం అనేది కొరడాలతో కొట్టబడుతూ సిలువ మోసుకుంటూ విపరీతంగా హింసిస్తూ రక్తము చిందించబడింది, ఆయన శరీరం దున్నబడింది. అంత భయంకరమైన వేదనను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధ్యతను మర్చిపోయి మధ్యలో వదిలేసేటువంటి వారు, ఇబ్బంది రాగానే, ఏదో ఒక నింద రాగానే, ఏదో ఒక అవమానం రాగానే, ఏం దేవుడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అని చెప్పేసి మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని పనిని పక్కకు పెట్టేస్తాం, ఆ బాధ్యతను మర్చిపోతాం, దాన్ని పూర్తి చేయం. కాబట్టి దేవుడి దినాన మన హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు సమాప్తమైనదని 6వ మాట మాట్లాడాడు. అంటే తండ్రి తనకు అప్పగించిన బాధ్యత అది ఎంత కష్టమైందైనా సరే, తాను సృష్టించినటువంటి మనుషులు తనని నిందిస్తూ హింసిస్తున్నప్పుడు కూడా, ముసుకేసి గుద్ది ప్రవచించమని చెప్తున్నప్పుడు కూడా, హేళన చేస్తున్నప్పుడు కూడా ఆయన తన పనిని పూర్తి చేశాడు. ఎక్కడ కూడా తన దానిలోంచి బయటకు రావడానికి ఇష్టపడలే. ఈ శ్రమ నా కొద్దు తీసేయమని అడగలేదు. పిలాతు అంటాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, కాబట్టి నువ్వు అడిగితే నేను విడిపిస్తాను. పైనుండి అధికారం లేకుండా నువ్వు ఏది ఏమీ చేయలేవు. ఆయన ఇష్టపూర్తిగా తండ్రి చిత్తం చేయటమే నా చిత్తం అన్నాడు. కాబట్టి దేవుని పనిని ఇష్టంగా చేయటం, దేవుడు అప్పగించిన దాన్ని పూర్తి వరకు, ఆఖరి వరకు నిలిచి ఉండాలి. నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉందన్నాడు. కాబట్టి ప్రారంభం అనేది హుషారుగా చేయటం, ఏదో గొప్పగా పరుగులు చేయటం కాదు. ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. కార్యారంభం కంటే కార్యాంతం. ఇది దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, ఏ రకమైన బాధ్యతలో నీవు ఉన్నా కూడా, నీకు అప్పగించబడిన బాధ్యతను నువ్వు విస్మరిస్తున్నావంటే నువ్వు క్రీస్తులో నుండి దూరంగా వెళ్ళిపోతున్నావు. అది ఎంత కఠినమైన శ్రమైన క్రీస్తు దాన్ని భరిస్తూ ఉన్నాడు. దాన్ని భరించాడు, పూర్తి చేశాడు. 7వ మాట మనం చూసుకున్నట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే ఇక్కడ పూర్తి చేయటమే కాదు, మనం చూస్తే లోకాసు వార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అన్నాడు. అంటే పని పూర్తి చేశాడు. తను ఏ రీతిగా అయితే తండ్రి లోకానికి పంపాడు, మరలా నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్ అనేది ఇక్కడ లేదు. పనిలో నుండి వేరే విధంగా డిస్ట్రాక్ట్ అయిపోవటం అని లేదు. యోనాను మనం గమనించినట్లయితే, ఒక బాధ్యత అప్పగించి నీవేకి వెళ్ళమంటే నీవేకి వెళ్ళకుండా ఆయన తరిచేసుకు వెళ్తా ఉన్నాడు. ఇది నా అనేక మంది యొక్క ప్రయాణం ఎలాగుంది, అనేక మంది యొక్క ఆలోచన విధానాలు దేవునిలో నుండి తొలగిపోతున్నారు, దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. నువ్వు నన్ను ఎలాగైతే ఈ లోకానికి పరిశుద్ధుడిగా పంపించావో, ఈ లోకంలో వచ్చినటువంటి అనేకమైన శోధనలు, శ్రమలు, కష్టాలు, నిందలు అన్నిటినీ నేను జయించి మరలా అదే పరిశుద్ధుడిగా నేను తిరిగి మరలా
నేను నీకు అప్పగించుకుంటున్నాను. కాబట్టి పని పూర్తి చేయడం ప్రాముఖ్యమే కాదు, దాన్ని చేయాల్సిన విధానంగా చేయాలి. పని అప్పగిస్తే చాలామంది అంటారు కదా, 10 మంది వంటగాళ్ళు ఉంటే వంట పాడైపోద్దంట. అంటే నీకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడమే కాకుండా దాన్ని సరిగా చేయాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసుక్రీస్తుకి ఇక్కడ అప్పగించినటువంటి బాధ్యతలు ఆయన పూర్తి చేశాడు. అంతేకాకుండా ఆయన మరలా తండ్రి వద్దకు ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకానికి పరిశుద్ధాత్మ చేత కన్యక గర్భవతయ్యాడో, ఎంత పరిశుద్ధంగా ఆయన జీవించాడో, శరీరాన్ని ధరించినప్పుడు కూడా ఆ పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, మనుషులు ఆయన ఎగతాళి చేసినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన వాటన్నిటిని అధిగమించాడు. ఆయన చిత్తాన్ని పూర్తి చేశాడు. మరలా అదే పరిశుద్ధత రక్షించబడిన తర్వాత ఇది మన ఆత్మీయ జీవితంలో ఎంతోమంది ఆ రక్షణ పోగొట్టుకుంటున్నారు, ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, ఆ పవిత్రతను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి శోధనలు మనం నిలబడాలి, శోధనను మనం జయించాలి. ఒకవేళ ఈ దినాన్ని వాక్యం వెంటనే నువ్వు నిజంగా శోధన జయించలేక నీకు ఇచ్చిన పరిశుద్ధతను పవిత్రతను పోగొట్టుకున్నట్లయితే తిరిగి నువ్వు బలపడాలని దేవుడిని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడికి అప్పగించిన బాధ్యత నువ్వు పూర్తి చేయాలి. సేవ మధ్యలో నువ్వు ఆపటానికి లేదు, ఖచ్చితంగా దాన్ని నువ్వు ఫినిష్ చేయాల్సిందే. కాబట్టి సమాప్తమైనది అనేది అది నీ నోట రావాలి. కాబట్టి మధ్యలో వదిలేయద్దు, మధ్యలో ఆగిపోవద్దు. అది ఏ రకమైన బాధ్యత అయినా, మరి ప్రాముఖ్యంగా పరిచయలు ఉన్నటువంటి వారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆఖరి వరకు నిలబడాలి. ఆ రక్షణ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అదే పరిశుద్ధులుగా మనము ఆయన్ని ఎదుర్కోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా 7 మాటలు మన ఆత్మీయ జీవితానికి ఇంకా లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే ఈ 7 మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి క్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు మన ఆత్మీయ జీవితానికి సంపూర్ణ ఆహారము. 7 మాటలు మనం ఖచ్చితంగా పాటించినట్లయితే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో మనం పరిపూర్ణులు అవుతాం. కాబట్టి 7 మాటల్ని కేవలం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మాత్రమే జ్ఞానం చేసుకుని తర్వాత మర్చిపోవడం కాదు, కానీ సిలువను బట్టి నేను అతిశయపడుతున్నాను పౌలు గారు. సిలువే మన అతిశయం. అంటే శ్రమ, కష్టము, నింద, భారం ఇవన్నిటిని అనుభవించుకుంటూ మనం ముందుకు పోవాలి. అనేకులు సుఖము, సంతోషం, సమాధానం దేవుని దగ్గరకు వస్తే ఏదో ఆశీర్వాదం, ఐశ్వర్యం, వీటి కాదు. సిలువను బట్టి అతిశయపడుతున్నారు పౌలు గారు. శ్రమలను బట్టి అతిశయపడుతున్నాడు, నిందలను బట్టి అతిశయపడుతున్నాడు, కష్టములను బట్టి అతిశయపడుతున్నాడు. ఇది క్రీస్తు యొక్క సారూప్యం. కాబట్టి ఈ దినాన్ని ఈ వ్యత్యాసం మనుషుల్లోకి అర్థం కావట్లేదు. ఈ దినాన్ని వస్తున్న బోధలు ఎలాగుండంటే, ఈ దినాన్ని వస్తున్నటువంటి పరిచర్య ఎలాగ ఉండిపోయిందంటే ఆశీర్వాదం అనేదే బోధగా అయిపోయింది. శ్రమ, కష్టాలు, నిందలు, మరి దేవుని కొరకు అవమానాలు ఇవన్నిటినీ పక్కకు పెట్టేశారు. అసలు సువార్త పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని కొరకు మనం శ్రమ అనుభవించవలసిన, మనం సిలువను బట్టి అతిశయపడాల్సిన వారుగా ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఆయన 3వ మాటలో ప్రభా మీరు బాధ్యతను కనపరిచారు. 4వ మాటలో తండ్రి నీ కుమారుడైన యేసును మీరు మీ చెయ్యి విడిచారు నాయన. మీరు మా కొరకే సిలువలో ఆయన కుమారుని విడిచిపెట్టారు ప్రభా. ఇదిగో నాయన ఇది నేను ఎంతోమంది నీ సేవ కొరకు తన బిడ్డలను ఇవ్వటానికి ఇష్టపడిన వారుగా ఉంటా ఉన్నారు. సేవలో ఉన్న శ్రమలను, కష్టాలను భరించడానికి ఇష్టం లేని వారు ఉంటున్నారు. అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన మరి 5వ మాటలో చూసినట్లయితే దప్పిక. ఇది నేను అనేక మందికి అయా నీవు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలని దప్పిక లేని వారుగా ఉంటున్నారు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో బిడ్డలు మీరు హెచ్చరించండి. ఎవరైతే బాధ్యత రహితంగా ఉంటున్నారో, దప్పిక లేని వారు ఉంటున్నారో, సేవ పట్ల ఆశ లేని వారుగా, ఆసక్తి లేని వారుగా, నీవు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించలేని వారు ఉంటున్నారు. అయ్యా మీరు వారిని దర్శించమని అడుగుతున్నాను. నాయన సమాప్తమైనది 6వ మాట మీరు మాట్లాడారు. ఈ 6వ మాట ద్వారా కూడా మీరు మాకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. ఆయన మీరు ఏ రీతిగా అయితే ఈ రక్షణ మాకు పరిశుద్ధతను ఇచ్చారో ఆ పరిశుద్ధతను మేము పోగొట్టకుండా నీ వచ్చే దినాన ఆ పరిశుద్ధతలో మేము మిమ్మల్ని ఎదుర్కోవటానికి, నిష్కళంకులుగా నేను ఎదుర్కోవటానికి మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం నుంచి బిడ్డలు ఎవరైతే హెచ్చరించబడ్డారో, ఎవరైతే సరి చేసుకుంటున్నారో, ఎవరైతే అవును నా జీవితంలో ఈ బలహీనతలను దిద్దుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ మీరు దర్శించి పరిపూర్ణులుగా చేయమని, సంపూర్ణులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.